హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఇంకా లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి, మేమైతే ఊరు వెళ్ళాలి అని చెప్పేసి. ఎవరి ఊరికంటే ఇంకా మా చెల్లి వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా చెల్లి వాళ్ళు బెంగళూరు నుండి అంటే వాళ్ళ ఇంటికి అయితే వచ్చారండి. ఇంకా ఫెస్టివల్కి అయితే పిలిచారనమాట, ఇంటి పూజకి. ఇంకా అందుకోసమని చెప్పేసి వెళ్తున్నామండి. ఇంకా అంటే ఇంట్లో పూజ చేసుకొని హడావిడిగా అయితే రెడీ చేసి వెళ్తున్నామండి. చాలా దూరం అనమాట. అంటే మా అత్త వాళ్ళ ఊరు నుండి మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి దానికి డబుల్ అనమాట ఇక్కడికి వెళ్ళాలంటే. నేనైతే అనుకున్నాను అనమాట, ఇక్కడ నుండి ఇక్కడ అంటే మా ఊరు నుండి చాలా దగ్గరే ఉంటుందని చెప్పేసి. అంటే మా మర్దికి నలుగులు వేశారు కదండి, అప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం దగ్గరే అనిపించింది అనమాట నాకైతే. అందుకోసం అని చెప్పేసి అలానే అనుకున్నాను. కాకపోతే దాదాపు 1 hour 10 minutes అలా పట్టిందండి మాకైతే. ఇంకా మేమైతే ఆఫ్టర్నూన్ ఒక 12 ఆ మధ్య అయితే బయలుదేరామన్నమాట. అప్పటి నుండి జర్నీ చేస్తూనే ఉన్నాం. 2:30 ఆ మధ్య అయిపోయిందండి మేము వెళ్ళేసరికి. ఇంకా దారిలో ఇంకా వెళ్తున్నాం కదా, ఏమన్నా తీసుకెళ్దామని చెప్పేసి ఇక్కడైతే ఆగామన్నమాట. ఇది వచ్చేసి స్టీల్ సామాన్లు అండి. అలానే మా అమ్మకి బీరువా మీదే ఉందన్నమాట కన్నంతా. ఇంకా బెంగళూరులో ఉన్నారు కదా, ఇంకా తీసివ్వడానికి కుదరలేదు. ఇంకా తీసి ఇవ్వాలని చెప్పేసి అంటూనే ఉండిందనమాట. ప్రతి చోట వెళ్ళిన చోటంతా బీరువా రేట్ అయితే అడుగుతూనే ఉండింది. ఇంకా మేమైతే వాచ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నామండి. వాచ్ తీయిస్తే బాగుంటుంది అని చెప్పేసి. ప్రతిసారి స్టీల్ సామాన్ అందరికీ సేమ్ బాగుంటుంది చెప్పండి రొటీన్గా. ఇది కొంచెం వెరైటీగా ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా వాచ్ కూడా కొంచెం పాతే అనమాట. ఇంకా మిర్రర్ ఇస్తే కొంచెం బాగుంటుంది. అంటే కొత్త ఇంటికి ఎవరికైనా సరే ఇది అనమాట. అంటే మిర్రర్ అయితే అంత తొందరగా అయితే తీసుకోరు కదా, అలా అని చెప్పేసి మేమైతే మిర్రర్ తీసుకున్నాం. ఇంకా మా అమ్మ వాళ్ళైతే బాక్స్లు అయితే తీసుకున్నారండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నమాట. ఈ బాక్స్లు అయితే తీసుకున్నారు మా పెద్దమ్మ, అలానే మా అమ్మ అయితే తీసుకున్నారండి. ఇంకా మా అమ్మ తీసుకునింది చూసేసి మా హస్బెండ్ కూడా, ఇంకా నేను కూడా అలాంటి బాక్స్ ఒకటి తీసుకుంటానని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఒక బాక్స్ అయితే తీసుకున్నారు. మా అమ్మ చూడండి ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తుందో. ఈ హ్యాపీనెస్కి కారణం ఇంకో రీజన్ అయితే ఉంది. అంటే మా చెల్లి దగ్గరికి వెళ్తున్న ఆనందం అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే చూస్తున్నారు కదా, నావి 2 గిఫ్ట్లు అని చెప్పేసి ఒకటి బాక్స్, అలానే ఇంకోటి మిర్రర్ అయితే తీసుకున్నాం. బాక్స్ చూసినప్పుడల్లా గుర్తొస్తుందో లేదో తెలియదు, కానీ మిర్రర్ చూసిన ప్రతిసారి గుర్తొస్తామన్నమాట మేము. ఎందుకంటే బాక్స్ని చూడడం చాలా రేర్ అనమాట. అంటే కావాల్సినప్పుడు మాత్రమే దాన్ని చూస్తారు, ఎత్తుకుంటారండి. కానీ అద్దాన్ని మాత్రం ప్రతిసారి చూసుకుంటారు కదా, ప్రతిరోజు చూసుకుంటారు. ఇంకా ప్రతిరోజు చూసుకున్నప్పుడల్లా మేమే గుర్తొస్తామన్నమాట. ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామండి. నేనైతే మర్చిపోయానమాట ఆ ఇల్లు. ఇంకా మా చెల్లె వచ్చి రిసీవ్ చేసుకొని వెళ్ళింది. ఇంకా వెళ్ళంగానే వాళ్ళైతే వంటలో ఉన్నారనమాట. వాళ్ళ అత్త అంటే మా చెల్లి వాళ్ళ అత్త, మా చెల్లి ఇద్దరు బోండాలు అయితే కాల్స్తున్నారు. రైస్ అయితే అయిపోయిందంట. ఇంకా ఇల్లు అయితే ఇలా ఉందండి. అచ్చం సేమ్ టు సేమ్ బెంగళూరులో రూమ్ ఎలా ఉండిందో ఇది కూడా సేమ్ అలానే ఉంది. కాకపోతే ఈ దేవుడి గది ఉంది కదా, ఇది ఒకటి ఎక్స్ట్రా అనమాట. ఇంకా సేమ్ టు సేమ్ అది ఎలా ఉందో ఇది కూడా అలానే ఉంది. కాకపోతే దానికంటే ఇది కొంచెం పెద్దది అంతే. ఇంకా చూస్తున్నారు కదా, మా చెల్లి అయితే బిజీగా ఉంటుంది. అక్కడైనా సరే, ఇక్కడైనా సరే, ఎక్కడైనా సరే ఆ అమ్మాయి మాకేం చేయాలా, మాకేం పెట్టాలా, మమ్మల్ని ఎలా చూసుకోవాలా అనే ఉంటుందన్నమాట. ఆ అమ్మాయి తాటంతా మాతో కూర్చొని మాట్లాడడం కొంచెం రేరు. అన్ని పనులు అయిపోతే మాత్రం కూర్చొని మాట్లాడుతుంది. ఇంకా డబ్బాల మీద అయితే పేర్లు అయితే రాపిచ్చారండి. నా పేరు ఎలా రాపిలేదు అంటే, నీ పేరు అద్దం మీద రాపిచ్చానని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూస్తుంటే స్టిక్కర్లో రాశారనమాట. ఇంకా మేము లంచ్ కూడా చేసేసామండి. ఇంకా వెళ్ళిన వాళ్ళకి ఇలా తాంబూలం అయితే ఇస్తుంది, మా చెల్లి రెడీ చేస్తుంది. మాకైతే తాంబూలం అయితే ఇచ్చేసిందండి. మేము ఆ రోజు నైట్ అక్కడే ఉండేసి ఆ మార్నింగ్ కల్లా వద్దామని చెప్పేసి అనుకున్నామండి. కాకపోతే అస్సలు కుదరలేదు. పిల్లలైతే అస్సలకే ఉండలేదు. మా పిల్లల్ని ఎలాగోలా మేనేజ్ చేసేవాళ్ళం. కాకపోతే మా అన్న కూతురు ఒక అమ్మాయి ఉంది, మా పెద్దమ్మ తీసుకొచ్చింది కదా, ఆ అమ్మాయి అయితే అస్సలు ఉండలేదండి. నాకు అమ్మ కావాలి అని చెప్పి ఏడ్చిందనమాట 1 hour అలా. ఇంకా అందుకోసం అని చెప్పేసి మేము బయలుదేరి వచ్చేసాం. ఇంకోటి ఏంటంటే, నాకు దారి మధ్యలో గుర్తొచ్చిందనమాట. అంటే ఈరోజు నెక్స్ట్ డే మా చెల్లి బర్త్డే అనమాట. ఇంకా ఉండింటే బాగుండేది అంటే అనిపించింది అనమాట. నాకైతే నైట్లో కేక్ కోసింటే బాగుండేది అని అనిపించింది అనమాట.
మా హస్బెండ్కి అయితే చెప్పాను. అప్పటికే మేము సగం దారికి అయితే వచ్చేసామండి, రిటర్న్ వెళ్ళలేకపోయాం. సో సారీ పూజ. ఇంకా మేమైతే బయలుదేరి వచ్చేసామండి. వర్షం మాత్రం ఫుల్గా పడిందనమాట. ఎంత పడిందంటే నిజంగా అక్కడ ఒక తావు అయితే ఆ ఏరు కట్ అయిపోయి వచ్చేసినాయండి, అంత పడిందనమాట. ఫుల్ వర్షం అనమాట. నేను వీడియోస్ కూడా ఏం తీసుకోలేకపోయాను, స్టోరేజ్ ప్రాబ్లం తెలిసిందే కదా. ఇప్పుడు లేదులేండి, అది ఎందుకు లేదనేది కూడా మీకు చెప్తాను. ఆ నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళైతే ఊరికైతే వెళ్తుందండి. ఇంకా మా అమ్మ కూడా ఊరికైతే వెళ్ళిపోయిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ అందరికీ, ఉంటాను.